వెల్కమ్ టు నో ఎవ్రీథింగ్. ఈ రోజు మన ఛానల్‌లో 10 బెస్ట్ స్పై మూవీస్‌ని మీకు రికమెండ్ చేస్తున్నాను. ఈ మూవీస్‌లో యాక్షన్, కామెడీ, సస్పెన్స్, థ్రిల్లర్ అన్నీ కలిసుంటాయి. మీరు ఈ మూవీస్‌ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మనం ఫాస్ట్‌గా స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ నష్టం లేని, కష్టం లేని ఒకే ఒక్క చిన్న హెల్ప్ అడుగుతున్నా. అదేనండి ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్. చాలామంది వీడియోస్‌ని చూస్తున్నారు గానీ లైక్ అయితే చేయట్లేదు. మీకు ఈ వీడియోకి 500 లైక్స్ టార్గెట్ అనేది ఇస్తున్నాను. ఖచ్చితంగా చూసిన వాళ్ళు లైక్ అయితే చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. లిస్ట్ లో ఫస్ట్ వచ్చేసి ది మ్యాన్ ఫ్రమ్ యుఎన్సిఎల్ఈ. దీని మీనింగ్ ఏంటో తెలియాలంటే మీరు ఈ మూవీని ఖచ్చితంగా వాచ్ చేయండి. 2015 లో వచ్చింది. ఒక మంచి స్టైలిష్ స్పై యాక్షన్ కామెడీ ఇది. స్టోరీ వచ్చేసి ఇద్దరు రైవల్ స్పై ఏజెంట్స్ ఫోర్స్ఫుల్ గా కలిసి పనిచేయాల్సి వస్తుంది. అమెరికన్ సిఐఏ ఏజెంట్ హెన్రీ కెవిల్, అదేనండి మన సూపర్ మ్యాన్, ఇంకా రష్యన్ కేజీబీ ఏజెంట్, వాడెవడో మనకు తెలియదు. సో ఈ ఇద్దరు ఏజెంట్స్ కలిసి ఒక క్రిమినల్ ఆర్గనైజేషన్ వాళ్ళు న్యూక్లియర్ వెపన్ ని తయారు చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. వీళ్ళు దాన్ని ఆపాలన్నమాట, లేదంటే వరల్డ్ వార్ 3 అనేది స్టార్ట్ అవుతుంది. ఇద్దరు ఏజెంట్స్ కలిసి వర్క్ చేయడానికి చాలా స్ట్రగుల్ పడుతుంటారు. ఎందుకంటే డిఫరెంట్ ఐడియాలజీస్ వల్ల, డిఫరెంట్ పర్సనాలిటీస్ వల్ల, ఇంకా వాళ్ళకి దేశభక్తి కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల అన్నమాట ఈ ఏజెంట్స్ మధ్య హీరోయిన్ కూడా ఉంటుంది. వీళ్ళిద్దరూ గొడవ పడకుండా తనే చూసుకుంటూ ఉంటుంది. ఇంకా హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ని ఆ ఆర్గనైజేషన్ వాళ్ళు కిడ్నాప్ చేసి తనతోనే ఆ న్యూక్లియర్ వెపన్ ని బిల్డ్ చేయడానికి ట్రై చేస్తారు. వాళ్ళు అది బిల్డ్ చేసే లోపు వీళ్ళిద్దరు ఏజెంట్స్ అతన్ని కనిపెట్టాలి, లేదంటే వరల్డ్ వార్ 3 స్టార్ట్ అవుతుంది. వీళ్ళిద్దరూ గొడవ పడే సీన్స్, ఒకళ్ళొకళ్ళు చీట్ చేసుకునేవి, కామెడీ అయితే మామూలుగా ఉండదు. ఇంకా హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్స్, కార్ చేసెస్, ఇవన్నీ మూవీ హైలైట్స్ అనమాట. నాకైతే ఈ మూవీ పిచ్చి పిచ్చిగా నచ్చింది. డెఫినెట్ గా మీరు ఈ మూవీని అయితే వాచ్ చేయండి. బైటిఎస్ లో ఉంది, అదిరిపోద్ది. సెకండ్ వచ్చేసి జానీ ఇంగ్లీష్ అండి. ఫుల్ లెంత్ క్రేజీ కామెడీ మూవీ చూడాలనుకుంటే మిస్టర్ బీన్ చేసిన ఈ మూవీస్ ని చూడండి. ఇవి 3 పార్ట్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ ఒక బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ జేమ్స్ బాండ్ లెవెల్లో చేద్దాం అనుకుంటాడు, కానీ అన్ని బిస్కెట్ అవుతాయి. చివరికి ఎలాగోలాగా అందరినీ సేవ్ అయితే చేస్తాడు. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ సెకండ్ పార్ట్ అనమాట. ఇది జానీ ఇంగ్లీష్ రీబార్న్. దీని స్టోరీ ఏంటంటే జానీ ఇంగ్లీష్ మెంటల్ ఫోకస్ కోసం మాస్టర్ ట్రైనింగ్ అది తీసుకుంటూ ఉంటాడు. అప్పుడే బ్రిటిష్ ఇంటెలిజెన్స్ నుంచి తనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవ్వమని చెప్పి. వరల్డ్ సెక్యూరిటీకి ఒక కొత్త థ్రెట్ ఏదైతే ఉంది అని MI7 కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. గ్రూప్ ఆఫ్ ఇంటర్నేషనల్ అసాసిన్స్ ఓటెక్స్ అనే ఒక పెద్ద అసాసినేషన్ చైనాలో ప్లాన్ చేస్తుందని తెలుస్తుంది. జానీ ఇంగ్లీష్ కి ఈ మిషన్ ఇస్తారనమాట, ఈ అసాసినేషన్ ని స్టాప్ చేయమని చెప్పి. ఇంకో న్యూ ఏజెంట్ ని కూడా పార్ట్నర్ కింద ఇస్తారు. ఇంగ్లీషు వోటెక్స్ అసాసినేషన్ ఏంటో కనిపెడతాడు. 3 హై ర్యాంకింగ్ మెంబర్స్ దగ్గర సీక్రెట్ వెపన్ కి సంబంధించిన కొన్ని కీస్ ఉన్నాయి. ఆ కీస్ కానీ కలిస్తే ఒక సూపర్ వెపన్ ని యాక్టివేట్ చేయొచ్చు అనమాట. ఆ వెపన్ ఏంటో తెలుసుకోవాలి, వోటెక్స్ చేసిన ప్లాన్ ఏంటో తెలియాలంటే ఈ మూవీని చూడండి. ప్రైమ్ లో ఉంది. కామెడీ అయితే వేరే లెవెల్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. థర్డ్ వచ్చేసి ఆనా. 2019 లో వచ్చింది ఈ మూవీ. ఒక యంగ్ ఉమెన్ ఎలైట్ అసాసిన్ కింద ఎలా మారింది అనేది ఈ స్టోరీ. మూవీ ప్లాట్ వచ్చేసి ఆనా ఒక మోడల్ మాస్కోలో. తనలో పొటెన్షియల్ అది చూసి కేజీబీ ఆఫీసర్ అలెగ్జాండర్ అనే ఒక వ్యక్తి తనకి ట్రైనింగ్ అది ఇచ్చి ఒక డెడ్లీ అసాసిన్ లాగా మారుస్తాడనమాట. సక్సెస్ఫుల్ మోడల్ గా ఉంటూనే కేజీబీ కోసం చాలా డేంజరస్ మిషన్ ని తను కంప్లీట్ చేస్తుంది. యానా లైఫ్ ని హ్యాండ్లర్ కంట్రోల్ చేస్తూ ఉంటాడు. యానాని కేజీబీ ఇంకా సిఐఏ వాళ్ళు మ్యానిపులేట్ చేసి ఈ గేమ్ లో ఒక పాన్ లాగా వాడుకుంటారని చెప్పి తనకి తెలుస్తుంది. ఈ గేమ్ లో నుంచి, ఈ కాన్స్పిరసీలో నుంచి తను బయటికి రావడానికి చాలా ట్రై చేస్తుంది. ఇంకా తను మోసం చేసిన వాళ్ళపై రివెంజ్ ఎలా తీసుకుంది, తనకి ఫ్రీడమ్ ఎలా దొరికింది అనేది ఈ మూవీలో హైలైట్స్. ఇంకా ఈ మూవీ గురించి స్పెషల్ గా చెప్పాలంటే లేడీ యాక్షన్ సీన్లు అయితే మామూలుగా ఉండవు. మిస్ అవ్వకుండా ఈ మూవీని అయితే ఖచ్చితంగా వాచ్ చేయండి. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ లో ఉంది. ఫోర్త్ వచ్చేసి ట్రూ లైస్. 1994 లో వచ్చింది ఈ మూవీ. జేమ్స్ కెమెరూన్ తీసిన స్పై యాక్షన్ కామెడీ థ్రిల్లర్ మూవీ ఇది. ఇందులో హీరో ఆర్నాల్డ్ స్వాజ్నెగర్. ఆర్నాల్డ్ కంప్యూటర్ హార్డ్వేర్ సేల్స్ మ్యాన్ అని చెప్పి తన ఫ్యామిలీ అంతా అనుకుంటారు, కానీ తన ఒక సీక్రెట్ ఏజెంట్. ఒమేగా సెక్టర్ లో టాప్ సీక్రెట్ కౌంటర్ టెర్రరిజం లో తను వర్క్ చేస్తూ ఉంటాడు. ఆర్నాల్డ్ ఎక్కువగా హై రిస్కీ మిషన్స్ ని, ఇంకా డేంజరస్ ఎన్కౌంటర్ విత్ టెర్రరిస్ట్ తోనే తన లైఫ్ అంతా గడుస్తూ ఉంటుంది. దీని వల్ల తనకి తన వైఫ్ కి డిఫరెన్స్ అనేవి చాలా వస్తూ ఉంటాయి. ఇంకా తన వైఫ్ కి ఆర్నాల్డ్ కి వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉందని చెప్పి తనకు డౌట్ కూడా వస్తుంది. ఇది ఇలాగా ఉండగా కట్ చేస్తే హీరో ఒక బిలియనర్ పార్టీకి దొంగతనంగా వెళ్తాడనమాట. అక్కడ ఈ గ్రూప్ ఆఫ్ టెర్రరిస్ట్ వాళ్ళు ఆ డీలర్ ముసుగులో ఏదో ప్లాన్ చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది. న్యూక్లియర్ వెపన్ ని దొంగతనం చేసి దాంతో గ్లోబల్ వార్ ని ట్రిగర్ చేయాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేస్తారనమాట. హీరో దాన్ని ఎలా అడ్డుకున్నాడో, వాళ్ళ ఫ్యామిలీని ఎలా సేవ్ చేశారనేది ఈ మూవీ. స్టోరీ లైన్ సింపుల్ గా ఉన్నా సరే ఈ మూవీ తీసింది జేమ్స్ కెమెరూన్ కాబట్టి ఇందులో యాక్షన్ సీన్లు కానీ, కామెడీ కానీ అసలు వేరే లెవెల్లో ఉంటే ఖచ్చితంగా ఈ మూవీని వాచ్ చేయండి. ఓల్డ్ సినిమా అని చెప్పి వదిలేదు, కానీ ఒక మంచి స్పై థ్రిల్లర్ మూవీ ఇది, చాలా బాగుంటది.
వైటీఎస్లో ఉంది, డెఫినెట్గా వాచ్ చేయండి. ఫిఫ్త్ వచ్చేసి గెట్ స్మార్ట్. ఇది 2008లో రిలీజ్ అయిన యాక్షన్ కామెడీ ఫిలిం. ఇది హీరో స్పై ఏజెన్సీలో అనలిస్ట్ కింద వర్క్ చేస్తూ ఉంటాడు. తన డ్రీమ్ ఏంటంటే ఎప్పటికైనా సరే ఫీల్డ్ ఏజెంట్ అవ్వాలని. కానీ ఎప్పుడు డెస్క్ జాబ్కే పరిమితం అయిపోతాడు. ఎందుకంటే తను ఎక్కువ మిస్టేక్స్ అవి చేయడం వల్ల. హెడ్ క్వార్టర్స్ పైన టెర్రరిస్ట్ వాళ్ళు అటాక్ అది చేస్తారు. అప్పుడు ఆర్గనైజేషన్లో ఉన్న ఏజెంట్ ఐడెంటిటీస్ అన్ని కాంప్రమైజ్ అవుతాయి. స్మార్ట్ ఏజెంట్ 23 కూడా సీరియస్గా ఇంజూర్డ్ అవుతాడు. ఇంకా చేసే దిక్కది లేక హీరోని ఫీల్డ్ ఏజెంట్ కింద ప్రమోట్ చేస్తారు. తన ఫస్ట్ మిషన్కి ఏజెంట్ 99తో కలిసి చేయమని చెప్తారు. ఈ మిషన్లో కేయాస్ ప్లాన్ ఏంటి, ఆ టెర్రరిస్ట్ని ఆపడం కోసం వీళ్ళు వేరియస్ లొకేషన్స్కి ట్రావెల్ అవ్వడం, నెంబర్ ఆఫ్ ఛాలెంజెస్ని ఫేస్ చేయడం ఈ మూవీలో హైలైట్స్. ఇంకా ఈ మూవీలో రాక్ ఇంకా మన ఇండియన్ ఖలీ కూడా ఉంటారన్నమాట. ఒక మంచి యాక్షన్ కామెడీ మూవీ చూడాలంటే ఈ మూవీని మీరు ఖచ్చితంగా వాచ్ చేయండి. కామెడీ వేరే లెవెల్లో ఉంటుంది. అలాగే వాళ్ళు చేసే అడ్వెంచర్స్ కూడా చాలా బాగుంటాయి అనమాట. ఈ మూవీ వైటీఎస్ లో ఉంది, ఖచ్చితంగా చూడండి. సిక్స్త్ వచ్చేసి ఆర్గాల్. ఇది 2024లో రిలీజ్ అయిన యాక్షన్ కామెడీ థ్రిల్లర్. ఇది ఒక నవల ఆధారంగా తీశారు. ఈ సినిమా ఇంట్రడక్షన్ లో ఎలా ఉంటదంటే ఆర్గైల్ ఒక స్కిల్డ్ స్పై ఏజెంట్. తనే హీరో. తను ఎలాంటి ఆపరేషన్ అయినా సరే తనకున్న ఎబిలిటీస్ తో చాలా ఈజీగా సాల్వ్ చేస్తాడు. స్టార్టింగ్ లోనే ఒక పెద్ద యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉంటది. అప్పుడు ఒక పెద్ద ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. అదేంటో మీరే తెలుసుకోండి. హీరోయిన్ ఒక ప్రాబ్లం లో ఇరుక్కుంటది. తన లైఫ్ అంతా అబద్ధం అని తనను ఎవరో చంపడానికి ట్రై చేస్తారని తనకు తెలుస్తుంది. ఆర్గైల్ ఎలా సేవ్ చేశాడు, తన పాస్ట్ అండ్ రిలేషన్ లో ఏమైంది, అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగే ట్విస్ట్లు టర్న్స్ తో ఈ మూవీ అంతా నడుస్తూ ఉంటది. ఆర్గైల్ ని ఎవరు బిట్రేల్ చేశారు, ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్, కన్ఫ్యూజన్ డ్రామా ఈ మూవీలో హైలైట్స్. నెక్స్ట్ ఏమవుతుందనే థ్రిల్లింగ్ మూమెంట్స్ చాలా ఉంటాయి. ఈ మూవీ గురించి ఎక్కువ ఏం చెప్పినా స్పాయిల్ అవుతుంది, అందుకే మీకు ఏం చెప్పట్లేదు. కానీ ఈ మూవీ చాలా బాగుంటది. వైటీఎస్ లో ఉంది, ఖచ్చితంగా వాచ్ చేయండి. సెవెంత్ వచ్చేసి హార్ట్ ఆఫ్ స్టోన్. ఇందులో వండర్ ఉమన్ ఇంకా ఆలియా భట్ ఇద్దరు ఉంటారు. ఈ సినిమాలో మనకి ఏం చూపిస్తారంటే చార్టర్ అనే ఒక సీక్రెట్ గ్రూప్ అనేది ఒకటి ఉంటుంది. అది గ్లోబల్ ఆర్గనైజేషన్ లో ఉన్న వరల్డ్ మోస్ట్ సెన్సిటివ్ అసెట్స్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. స్టోన్ ఒక అండర్ కవర్ ఏజెంట్. ఇంకా తను MI6 లో కూడా వర్క్ చేస్తూ ఉంటుంది. కానీ MI6 వాళ్ళకి స్టోన్ ఒక నార్మల్ హ్యాకర్ అని అనుకుంటారు. హార్ట్ అనే ఒక సోఫిస్టికేటెడ్ టెక్నాలజీని ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు డెవలప్ చేస్తారు. అది ఎలాంటి టెక్నాలజీ అంటే ఎలాంటి సిస్టమ్ అయినా సరే మ్యానిపులేట్ చేసి తను ఏదైనా చేయగలుగుతుంది అనమాట. ఒక సూపర్ టెక్ అనుకోండి. స్టోన్ జాబ్ ఏంటంటే అది రాంగ్ హ్యాండ్స్ లోకి వెళ్లకుండా తనని కాపాడాలి. కానీ మన ఆలియా భట్ తనని దొంగతనం చేస్తుంది. అప్పుడు కొన్ని నిజాలు కూడా బయటపడతాయి అనమాట. చాటర్ గ్రూప్ లో ఒక మోల్ కూడా ఉన్నాడని తెలుస్తుంది. ఈ మోల్ ఏం చేస్తాడంటే ఆ హార్ట్ ని దొంగతనం చేసి హయ్యర్ బిట్ కి సెల్ చేయాలని ఒక పెద్ద ప్లాన్ అయితే వేస్తాడు. స్టోన్ ఈ హార్ట్ ని ఎలా సేవ్ చేసింది, ఈ స్కామ్ లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అని తెలియాలంటే మీరు ఈ మూవీని చూడండి. నెట్ఫ్లిక్స్ లో ఉంది, ఇంకా తెలుగులో కూడా ఉంది. ఎయిత్ వచ్చేసి బ్రిడ్జ్ ఆఫ్ స్పైస్. 2015లో వచ్చింది. స్టీవెన్ స్పీల్బర్గ్ డైరెక్ట్ చేసిన ఒక మంచి ఇంటెన్స్ స్పై డ్రామా ఇది. అందుకే దీన్ని మీకు రికమెండ్ చేస్తున్నాను. స్టోరీలోకి వెళ్ళిపోతే ఇది రియల్ గా జరిగిన స్టోరీ. కోల్డ్ వార్ టైంలో ఇద్దరు స్పైస్ ని ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటారు, యుఎస్ఏకి ఇంకా సోవియట్ యూనియన్ కి మధ్య. 1950s లో ఈ రెండు కంట్రీస్ మధ్య చాలా అంటే చాలా ఇంటెన్స్ హై డ్రామా ఇది నడిచేది. మన మెయిన్ స్టోరీలోకి వెళ్ళిపోతే టామ్ హ్యాంక్స్ ఒక ఇన్సూరెన్స్ లాయర్. సోవియట్ స్పై ని యుఎస్ఏ వాళ్ళు అరెస్ట్ చేస్తారు. పబ్లిక్ ఇంకా గవర్నమెంట్ ఏం డిమాండ్ చేస్తారంటే అందరికీ ఫెయిర్ లీగల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి అని చెప్పి. సో హీరోని తన తరపున వాదించడానికి అపాయింట్ చేస్తారు. ఇంకా అదే టైంలో యుఎస్ఏకి చెందిన ఒక పైలట్ ని సోవియట్ వాళ్ళు అరెస్ట్ చేస్తారు. అప్పుడు యుఎస్ఏ గవర్నమెంట్ ఇంకా నెగోషియేషన్ చేయాలని చెప్పి డిసైడ్ అవుతుంది. టామ్ హ్యాంక్స్ ని ఈ నెగోషియేషన్ కోసం బెర్లిన్ కి పంపిస్తారు. అక్కడ జరిగే ఇంటెన్స్ నెగోషియేషన్ ఒక లెవెల్లో ఉంటుంది. హీరో అక్కడ ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశాడు, ఇంకా ఆ సోవియట్ వాళ్ళు ఎలాంటి కండిషన్స్ పెట్టారు, తర్వాత ఏం జరిగింది అనే ఒక ఇంటెన్స్ హై డ్రామాతో నడుస్తూనే ఉంటుంది త్రూ అవుట్ ఫిల్మ్ అంతా. ఈ మూవీలోని క్యారెక్టర్స్ కూడా వాళ్ళు చేసే యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా టామ్ హ్యాంక్స్ గురించి మీకు స్పెషల్ గా చెప్పవసరం కదా. ఈ మూవీలో హైలైట్స్ చాలా ఉంటాయి, ఖచ్చితంగా ఈ మూవీని వాచ్ చేయండి. YTS లో. నైన్త్ వచ్చేసి థింకర్ టైలర్ సోల్జర్ స్పై. మూవీ పేరు కొంచెం డిఫరెంట్ గా ఉన్నా సరే మూవీ మాత్రం చాలా బాగుంటుంది. 2011లో వచ్చింది. ఈ మూవీని 1974 లో వచ్చిన ఒక నవల ఆధారంగా తీశారు. చాలా అంటే చాలా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇది. స్టోరీ ఏంటంటే రిటైర్డ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ జార్జ్ స్మైలీకి సోవియట్ మోల్ ఒకడు మన టాప్ ర్యాంకింగ్ బ్రిటిష్ ఇంటెలిజెన్స్ సర్వీస్ లో ఉన్నాడని చెప్పి డౌట్ వస్తుంది. ఈ సర్వీస్ ని ది సర్కస్ అనే పేరుతో రిఫర్ కూడా చేస్తారు. ఈ స్టోరీ 1973లో అవుతుంది. బ్రిటిష్ ఏజెంట్ జిమ్ హంగరీ అనే కంట్రీ వెళ్తాడు సోవియట్ జనరల్ కలిసి ఆ మోల్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి. కానీ ఈ మిషన్ కాంప్రమైజ్ అవుతుంది. అక్కడే జిమ్ ని చంపేస్తారు. MI6 కి ఒక కొత్త హెడ్ ని అపాయింట్ చేస్తారు. అదే టైంలో బ్రిటిష్ ఏజెంట్ ఒకడు మిస్ అవుతాడు. కానీ మోల్ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకొని వస్తాడు. త్రూ అవుట్ మూవీ మొత్తం ఫ్లాష్ బ్యాక్ కాన్వర్జేషన్స్ ఎక్కువ ఉంటాయి. క్లూస్ తో సస్పెక్ట్స్ ని నేర్ డౌన్ చేసి ఆ మోల్ ఎవరని కనిపెట్టేది మూవీలో హైలైట్. సినిమాటోగ్రఫీ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. చాలా ఎంగేజింగ్ గా ఉండే ఒక మంచి స్పై థ్రిల్లర్ మూవీ. టామ్ హార్డీ తెలుసు కదండి, అదే మన వెనమ్. ఇంకా డాక్టర్ స్ట్రేంజ్ వాళ్ళ యాక్టింగ్ చాలా బాగుంటుంది. ఎక్కడైతే ట్రస్ట్ అనేది ఇంపాసిబుల్
అక్కడ ఎవ్రీవన్ ఈజ్ ఎ సస్పెక్ట్ అన్న డైలాగ్ చాలా బాగుంటుంది. మనం చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మూవీ అనేది కొంచెం స్లోగా ఉంటుంది ఒక్కొక్కటిగా రివీల్ అవ్వడానికి. కానీ ఒక మంచి స్పై థ్రిల్లర్ మూవీ ఇది. ఖచ్చితంగా వాచ్ చేయండి. బై టీఎస్ లో ఉంది. లాస్ట్ వచ్చేసి కింగ్స్ మన్ ది సీక్రెట్ సర్వీస్ 2014 లో వచ్చింది. ఈ మూవీ కూడా 3 పార్ట్స్ ఉన్నాయి. నాకు బాగా నచ్చింది ఫస్ట్ పార్ట్. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల హీరో చాలా కష్టాలు పడుతూ ఉంటాడు. తన లైఫ్ లో చాలా చేంజెస్ వస్తాయి. ఎప్పుడైతే ఈ కింగ్స్ మన్ సర్వీస్ లో తను జాయిన్ అవుతాడో ఈ సర్వీస్ ఇండిపెండెంట్ గా ఆపరేట్ అవుతూ ఉంటుంది. దీనికి హెడ్ ఆథర్ అనే ఒక పర్సన్. హీరో ఫాదర్ కూడా ఒక కింగ్స్ మన్. హీరో చిన్నప్పుడే ఒక మిషన్ లో తను చనిపోతాడు. స్టోరీలోకి వెళ్తే హ్యూమన్స్ వల్ల ఎర్త్ లో ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్ అవుతుందని ఒక విలన్ మాస్ జెనోసైడ్ ని ప్లాన్ చేస్తాడు. అన్కంట్రోలబుల్ వైలెన్స్ తో హ్యూమన్స్ ఒకరినొకరు చంపుకోవడం స్టార్ట్ చేస్తారు. వన్ ఆఫ్ ద మోస్ట్ అమేజింగ్ మూమెంట్స్ ఏంటంటే ఆ చర్చ్ లో జరిగే మ్యాసికర్ సీన్. ఇంకా ఈ మూవీలో హైలైట్స్ చాలా ఉంటాయి. ఆ గ్యాడ్జెట్స్ గానీ, మేకింగ్ గానీ, విజువల్స్ గానీ చాలా బాగుంటాయి. వన్ ఆఫ్ ద బెస్ట్ స్పై మూవీ ఇది. ఈ మూవీ కూడా వైటీఎస్ లో ఉంది. వీలైతే అన్ని పార్ట్స్ చూడడానికి ట్రై చేయండి. సో ఇవండి నాకు నచ్చిన 10 బెస్ట్ స్పై మూవీస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బై బై.